ఆ ద్రోణాచార్యుడు ఎడమవైపు నుంచి ఈ కృష్ణార్జునులు ఎక్కడ లేరో అటు నుంచి లోపలికి చొచ్చుకుపోయి ఇక సోమకులని, పాంచాల వాళ్ళని, మత్స్యరాజ్యంలో ఉన్న వాళ్ళని విశేషమైన గాయపరుస్తూ, అంటే ఆయన రథం లోపలికి దూసుకు వెళుతుంటే ఆ బాణాలు సెకండుకొక బాణం చప్పున వేసేస్తూ ఆయన ధనస్సు నుంచి బయటికి వదిలిన ప్రతి బాణం ఒక్కొక్క పాండవ సైనికుడిని చంపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఇంతకు ముందు చెప్పాను, వదిలిన బాణం రక్తం రుచి చూడకుండా కింద పడదు అని. కానీ వాళ్ళ ద్రోణుడు చేస్తున్న బీభత్సం ఏమిటంటే ఆ బాణాలు ఒక్కొక్క బాణం వదిలితే ఆయన ధనస్సు నుంచి ఒక్కొక్క పాండవుల వైపున సైనికుడు కింద పడిపోతున్నాడు. ద్రోణాచార్యుడు బాణాలంతా ఒక మోచేతంతే ఉంటాయి, చిన్న చిన్న బాణాలవి. ఇక అక్కడ ద్రోణాచార్యుడు చేస్తున్న బీభత్సాన్ని చూసి కర్ణుడు, దుర్యోధనుడు పర్వాలేదు మనం అన్న మాటలకు ద్రోణాచార్యుడు సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తున్నాడు. కర్ణ, దుర్యోధన, దుశ్శాసన, మనం ఇక మన ద్వంద్వ యుద్ధాలు మొదలు పెడదాం అని ఇటువైపు వాళ్ళు అనుకున్నారు. ఇక దుర్యోధనుడు అటువైపు వచ్చిన నకులుడితో ద్వంద్వ యుద్ధం మొదలుపెట్టాడు. ఇక నకులుడిని విశేషంగా గాయపరిచి ఆ నకులుడి యొక్క రథాన్ని విరక్కొట్టి దుర్యోధనుడు ఒక పెద్ద బీభత్సమే చేశాడు ఆ నకులుడి మీద. అది చూసిన కర్ణుడు అనుకున్నాడు, ఇన్నాళ్లకి దుర్యోధనుడు కూడా ఫామ్లోకి వచ్చాడు, దుర్యోధనుడు చాలా బాగా యుద్ధం చేస్తున్నాడని. ఇలా దుర్యోధనుడికి నకులుడికి ఒక దీర్ఘకాలంగా యుద్ధం జరిగింది. ఇంకొక వైపు దుశ్శాసనుడు, సహదేవుడు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బీభత్సంగా యుద్ధం చేస్తున్నారు. దుశ్శాసనుడు ఆ సహదేవుడి యొక్క కవచాన్ని విరగ్గొట్టేశాడు, ఆ సహదేవుడి యొక్క ధనస్సును విరగ్గొట్టేశాడు. ఇక సహదేవుడు కూడా చాలా పేట్రేగిపోయి ఇంకొక ధనస్సుని తీసి ఇక ఆయన గ్యాప్ ఇవ్వకుండా దుశ్శాసనుడు వైపుకు బాణాల మీద బాణాలేసి కొట్టేసి దుశ్శాసుడు రథాన్ని విరగ్గొట్టి, కవచాన్ని విరగ్గొట్టి, రథసారథిని పడేసి గుర్రాలను కూడా ఈ సహదేవుడు పడేగానే ఇక దుశ్శాసురుణ్ణి కరెక్ట్గా ఒక బాణంతో కొడదాం అని అనుకుంటున్న టైంలో ఈ సహదేవుడికి భీముడి యొక్క శబదం గుర్తొచ్చింది. ఒరే దుశ్శాసన, నీ గుండెలు బద్దలు కొట్టి నీ రక్తం తాగుతాండ్రా నేనని చెప్పాడు కదా, అది గుర్తొచ్చి ఆ దుశ్శాసనుడితో అంటున్నాడు, పోరా బ్రతికిపో, ఎందుకంటే నువ్వు నా అన్నైన భీముడి చేతిలో చచ్చిపోవాలి, తలుచుకుంటే నేను ఇప్పుడు నిన్ను చంపుండేవాణ్ణి, వెళ్ళిపోమనగానే ఆ బిత్తిరి చూపులు చూస్తున్న ఆ దుశ్శాసనుడు రథం విరిగిపోయి అక్కడ నించుంటే కర్ణుడొచ్చి దుశ్శాసనుడిని తన రథం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతే